హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాడా టేల్స్. ఈరోజు వీడియో చికెన్ గ్రేవీ లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దోశల్లోకి కానీ వడల్లోకి కానీ ఎక్కువ గ్రేవీ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూద్దాం రండి. గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను, మా ముగ్గురికే కాబట్టి. అలాగే 2 ఆనియన్స్, ఒక చిల్లీ. కర్రీ చేసే ముందు చికెన్ని కొంచెంసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం కొంచెం పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకొని, దాంతోపాటు సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకున్నాక నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది టొమాటో ఆనియన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని నీట్గా ఇలా మిక్సీకి వేసేసుకో. కొంచెం ఆయిల్ వేసుకున్నాము, దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆనియన్స్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ ఫ్రై చేశాడు కాంతు 4 పీసెస్. చైత్రం మధ్యలో అయితే తింటా ఉంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక కొబ్బరి పొడి వేసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నా, అందుకే ఇందాక మిక్సీలో వేయలేదు. లేదంటే దాంతోపాటు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసుకున్నాము. వేసుకొని కొంచెం దూరం కలుపుతూ ఉండాలి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా గ్రేవీ వచ్చింది. అలాగే దోశ కూడా రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకున్నాం. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్, చికెన్ కర్రీ అండ్ దోశ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మార్నింగ్ టిఫిన్ లేట్గా తిన్నాం కదా, తిన్నాక కొంతసేపు చైత్ర వాళ్ళ డాడీకి ఆడుకొని ఒక చిన్న నాప్ వేసాము. తర్వాత ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తున్నాం ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. సండే కదా, మ్యాక్సిమం మా పనులన్నీ ఏమైనా ఇంట్లో కావాల్సినవి కానీ అన్నీ సాటర్డే సండేనే ఫిల్ చేసుకుంటాము. తర్వాత కుదరదు, తర్వాత ఇంకా కొంచెం బిజీగా ఉంటుంది కదా డే. అందుకని మ్యాక్సిమం సాటర్డే సండే ఇంట్లో కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా తెచ్చుకుని కంప్లీట్ చేసుకుంటాము.
గ్రీన్ యాపిల్ ఉంది, గ్రీన్ యాపిల్, పోమోగ్రెనేట్, చైత్ర దానికి కావాల్సిన గ్రేప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తింటా ఉంది. ఆరెంజెస్ తీసుకున్నాము. ఇంకా కావాల్సినవి కొన్ని వెజిటేబుల్ షేక్స్, కొన్ని అప్పాలు. ఇంకే వెజిటేబుల్స్ అయితే తక్కువే తీసుకుంటాను, ఒక 2-3 డేస్కి అలా వచ్చేలా. ఎందుకంటే పక్కనే వెజిటేబుల్ షాప్ ఉంది, కావాల్సినప్పుడు 2-3 డేస్కి వన్స్ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి కానీ ఇక్కడే మెయిన్ రోడ్, బట్ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళి వీక్లీ వన్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాను. అయిపోతున్నాయి అన్నప్పుడు మాత్రం బనానా, వాటర్ మిలన్ అలాంటివి ఇక్కడ మెయిన్ రోడ్ కదా అన్నీ దొరుకుతాయి, సో అవి తెచ్చుకుంటాను. వాటర్తో క్లీన్ చేసుకొని కట్ చేసేస్తాను, కంప్లీట్ తెచ్చుకుంటాను. ఏమన్నా వేసిన ముద్దలు కానీ అలాంటివన్నీ కూడా దొరుకుతాయి, అలాంటివన్నీ తెచ్చుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.